తెలుగు వాళ్ళకి కూడా తెలియని కొత్త తెలుగు పదాలని నేర్పడంలో శాస్త్రి గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఈ చెలియా పాటలన్నీ కూడా అంటే మణిరత్నం గారితో ఉన్న అసోసియేషన్ ఆయన ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో కలిసి వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇందులో కూడా కొన్ని అద్భుతమైన పాటలు ఆయనే రాయడం జరిగింది. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చెలియా ఎలాంటి ఆల్బమ్? మణిరత్నం గారితో పనిచేయడమే ఒక థ్రిల్ ఉంటుంది, చాలా అద్భుతమైన థ్రిల్ ఉంటుంది. ఎందుకంటే పాట రాయటం అంటే ఒక వ్యాపారం కాదు. వాళ్ళు పారితోషికం ఇవ్వచ్చు, అవన్నీ రావచ్చు, కానీ కవికి ఆ మాటకు వస్తే ఏ కళాకారుడికైనా ఒక రకమైన అప్రిసియేషన్ వస్తే వచ్చేటువంటి ఆనందం వేరు, రాసేందుకు సార్థకత కలుగుతుంది. ఆయన చిన్నపిల్లాడిలాగా ఆనందించే సంవిధానం, ఆ సిచ్యుయేషన్ నేను అర్థం చేసుకుని ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం, 2-3 రకాలుగా చెప్తుంటే ఆయన ఆనందపడి అందులో ఏది ఎంచుకోవాలో నాకు తెలియదు, మీరే చెప్పండి అని అంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నా మీద అనవసరమైన నింద, నేను కొత్త తెలుగు వాళ్ళకు కూడా తెలియని పదాలు, తెలుగు వాళ్ళ పదాలు తెలుగు వాళ్ళకి తెలియకపోతే తెలుగు వాళ్ళ తప్పు. ఇందులో చాలామంది మారెత్తుకు వచ్చిందంటే ఏంటని అడిగారు. మోర అన్నది చాలా మామూలు సహజమైనటువంటి తెలుగు మట్టి వాసన వేసేటువంటి మాట. మోర అంటే మొహం అని అర్థం. సో సిగ్గుతో తలదించుకోవటం వేరు, గర్వంగా తిరగటం వేరు. అది ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్, సెంటెన్స్ అంతా ఒకటే. మోరెత్తుకొచ్చింది, బోరెట్టుకొచ్చింది, ఊరంతా మోగింది, డివిట్టం. డివిట్టం అంటే అర్థం ఏమిటి అంటే, డివిట్టం అంటే అర్థం ఏమిటి అనే కాలంలో మనం ఉన్నామంటే అన్నాళ్ళ కిందట మనం తెలుగు పోగొట్టుకున్నాము అర్థం. డివిట్టం నువ్వంటేనే నాకు ఇష్టం అని ఒక పెళ్ళి అది వచ్చినప్పుడు ఆ బాజాల్లోంచి దానికి ఒక మంచి అందమైనటువంటి సౌండ్. ఈ మొత్తం అంతా కలిపి ఒకటే సెంటెన్స్. మోరెత్తుకొచ్చింది, బోరెట్టుకొచ్చింది, ఊరంతా మోగింది, డివిట్టం ఉంది. ఇట్లాగా అది ఒక జానపద శైలి. ఇందులో ప్రతి పాటలోనూ ఆ మూడ్ని అనుసరించి ఆ పదాలు వాడడం జరిగింది. అంతేగా అంటే ఎంతైనా ఒక మ్యూజిషియన్కి ఇప్పుడు తమిళ్ బేస్ చేసుకొని తీస్తున్నప్పుడు ఆ తమిళ్ పాట మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. కానీ రెహమాన్ గారు చెప్పడం ఏంటంటే, ఎన్నిసార్లు చేసినా సరే ఆ సౌండింగ్ అనేటువంటిది తెలుగులోనే బాగుంటుంది, అసలు బీట్ చేయలేకపోతున్నాం అంటున్నారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఒకటి, రెహమాన్ గారికి 2 భాషలు వచ్చు. ఇందాకనే కూడా చెప్పాను, ఆయన సంగీతం కూడా మాట్లాడుతుంది. దృశ్యం, మణిగారి దృశ్యం మాట్లాడుతుంది, ఆయన సంగీతం మాట్లాడుతుంది. అవి మాట్లాడే భాషకి ప్రాంతాలు కానీ భాషలు కానీ ఉండదు, ఆత్మభాష అది. ఆ రెండింటిని అర్థం చేసుకోగలిగితే సరిగ్గా మన తెలుగులో కూడా అదే ఆత్మభాషను తీసుకురావచ్చు. డబ్బింగ్ సాంగ్ అంటే ఏవో ఒక లెంగ్త్లోకి ఇమిట్ చేయడం కాకుండా ఈ విషయంలో నాకు మణిరత్నం గారు ఇచ్చిన స్వేచ్ఛ చాలా ఎక్కువ. అది ఇందాక చెప్పినట్టుగానే. సో ముందర అసలు మీరు ఏం పట్టించుకోకండి, రాసేసాను, తర్వాత చూసుకుందాం. అయినా నా చేదస్తా నాకు ఉంటుంది ఇప్పుడు కూడా కలవాలని. బట్ ఈవెన్ దెన్ అంత అద్భుతంగా ఆ సౌండింగ్ అలా రావడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఒరిజినల్ ట్యూన్లో అవి ఇచ్చినా నేను ఇదే రాసి ఉండేవాడినేమో. అందువల్ల నేను సాధారణంగా డబ్బింగ్ రాసేటప్పుడు వాళ్ళు రాసిన భావాలని వదిలించుకోవడం కష్టమే. రాసిన వాళ్ళని తక్కువ వాళ్ళేం కదా, వైరముతులు లాంటి వాళ్ళు. వాళ్ళ భావాలు నా దగ్గర చేరకుండా ఉండడం కోసం నేను ట్రై చేస్తుంటాను. కారణం అంటే తెలుగులో అయితే మనం అలా మాట్లాడతాం, బెంగాలీలో అయితే వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఆ స్వాతంత్రం తీసుకోకపోతే కనుక అది పర్యావాసన వేస్తుంది. సార్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఇళయరాజా గారు నా పాటల్లో ఎక్కువగా పాడుతున్నారు, దానికి రాయల్టీ పే చేయాలని నోటీసులు కూడా పంపించడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు కొన్ని వేల పాటలు కలిసి పనిచేశారు, కానీ ఇలాంటప్పుడు ఇది ఎటువంటి దీనికి దారితీస్తుందని? ఇది చాలా శుభసూచకమైన పరిణామం. ఇది బాలసుబ్రహ్మణ్యం గారికి, ఇళయరాజా గారికి ఇద్దరికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. ఆ ఇద్దరు అంత ప్రఖ్యాతులు అయి ఉండటం మూలాన్ని శుభసూచకమన్నాను. ఎందుకనంటే చాలా కాలంగా రాయల్టీస్ విషయంలో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ విషయంలో ఒక రకమైన అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. అడగడానికి అవకాశం ఉంది, చట్టాలు కూడా ఉన్నాయి. చాలా రీసెంట్గా 2012 జూన్లో ఒక ప్రత్యేకమైన చట్టం రూపొందించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అండ్ రాయల్టీస్ విషయంలో రచయితలు, మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి రాయల్టీస్ విషయంలో కొన్ని చేర్పులు మార్పులు చేయడం జరిగింది. అవి చేయటం మూలాన్ని ఈ మ్యూజిక్ కంపెనీలు వాళ్ళందరూ కూడా కొత్తగా ఈ సంతకాల సేకరణ మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే ఈ ఇద్దరు, ప్రపంచం అందరికీ తెలిసిన ఇద్దరు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలిసిన ఇద్దరు దీన్ని ఒక ప్రశ్నగా తల ఎత్తారో అప్పుడు అందరి చూపు అటు మళ్ళుతుంది.
ఈ రాయల్టీస్ ఎవరు ఇవ్వాలి, ఎవరు కలెక్ట్ చేయాలి, ఎవరు పంపించాలి, అసలు ఎవరికి రాయల్టీస్ ఉండాలి, ఎన్ని ప్రశ్నలకి సమాధానం దొరకడానికి ఒక కథలకి వస్తుంది. దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు ఈ విషయంలో నేను యుద్ధం చేసి ఇక్కడ యాక్చువల్గా సినిమా తీస్తున్న నిర్మాత కూడా నష్టపోతున్నాడు. మ్యూజిక్ కంపెనీలు వాళ్ళు కావాలని ఆ నష్టం చేస్తున్నారని నేను ఆరోపించను, కానీ దాని వెనకాల ఉన్నటువంటి 1957 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఇండియన్ కాపీరైట్స్ అసోసియేషన్స్, దీని ద్వారా పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అసోసియేషన్, దీని ద్వారా ఈ క్రియేటర్స్ తాలూకు వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ సంపద ఏంటి, అన్నిటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏంటి అనే విషయం మీద ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకపోవటం మూలన ఎవరు సానుకూలంగా స్పందించట్లేదు. ఎవరి పబ్బాను వారు గడుపుకుంటున్నారు. ఇవాళ ఇద్దరు పెద్దలు, ఇళయరాజా గారు అలా పంపించవచ్చా, బాలసుబ్రహ్మణ్యం గారు అలా రియాక్ట్ అవ్వచ్చా, ఈ రెండు ప్రశ్నలు కాదు. అసలు వాళ్ళు ఇద్దరు పేర్లు కాబట్టి సీతారామ శాస్త్రి అని ఒక సంవత్సరంన్నర పోరాడాడు అంటే ఎవరికి తెలుస్తుంది? ఇది భారతదేశం అందరికీ తెలియాల్సిన విషయం. తెలుగు ఫీల్డ్లో రాసే నలుగురు సాటి రైటర్లకు తెలిసి ఉండొచ్చు. సంతకం పెట్టమని మొదలుపెట్టిన దగ్గర నుంచి మా తాలూకు సమస్తమైన కాపీ రేట్లు మీరు హరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే నిర్మాతల ద్వారా మ్యూజిక్ కంపెనీలు. ఇది ఒకళ్ళు తెలిసి చేస్తున్న పని కాదు. అందరూ కూడా ఒక అజ్ఞానాన్ని హాయిగా ఆనందంగా ఒక సాధనంగా వాడుకుంటున్నారు. సో దీనిని నియంత్రించేది ఎవరు, శాసించేది ఎవరు? ఐపీఆర్ఎస్ అనేది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నదా లేదా అనే ప్రశ్న కూడా ఈరోజు సమాధానం లేదు. అది గాల్లో ఉంది. అంటే మీ రాయల్టీస్ ఎక్కడికి పోవు అని చట్టం చెబుతుంటుంది. ఎక్కడికి పోకుండా ఎవరు వసూలు చేస్తారు, వసూలు చేస్తే అక్కడ ఉన్నాయి. సో 57లో చేసినప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు, కేవలం గ్రామ్ఫోన్ రికార్డ్స్ మాత్రమే ఉండేవి, రేడియో మాత్రమే ఉండేది. ఇవాళ రేడియో, గ్రామ్ఫోన్ దగ్గర నుంచి కొన్ని వందల వేల మాధ్యమాల ద్వారా మా తాలూకు సృజనాత్మక ఈ విధంగా వివిధ రకాలుగా అమ్ముడుపోతుంటే అందులో ఈ సృజన చేసిన వాళ్ళ సంగీతం ఏంటి అన్న ప్రశ్న కదులుతుంది. కాబట్టి శుభసూచకమైన విషయమే. ఈ ప్రశ్న తప్పనిసరిగా తల ఎత్తాలి, దీని మీద చర్చ జరగాలి, ఇంకొంచెం ఎక్కువ వివాదం జరగాలి. జరిగితే తప్ప అండర్ సెక్రటరీ పర్యవేక్షణలో ఐపీఆర్ఎస్ కదలిక జరుగుతున్నట్టు వినడమే తప్ప అసలు మన వాళ్ళు కమిటీలు వేయటం, ఆ కమిటీలని విచారిస్తుండటం మనకు బాగా అలవాటు. ఇలా వాళ్ళు ఇంకా ఎంతసేపు విచారిస్తారో, విచారించి ఆ విచారణలోంచి కోలుకుంటే మన అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక సూపర్ హిట్ ఆల్బమ్ మీ ఖాతాలో చేరింది. అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎండ్.